ప్రియమైన రైతు మిత్రులారా, ఒక కంపెనీ వాళ్ళు R&D తయారు చేసుకోవాలంటే ఇలాగా వాళ్ళ దగ్గర ఉన్న సీడ్ని పొలంలో నాటి నంబర్లు గుర్తుపెట్టుకొని నంబర్కి ఒక పేరు పెట్టి ఇన్ని రకాలు ఉన్నాయి కదా, ఇన్ని రకాలలో ఏదో ఒక రకమైన సీడు దేనికైతే బొబ్బర్ రాకుండా ఉంటుందో, ఏదైతే సక్సెస్ అవుతుందో, ఏదైతే కాయలు బాగుంటాయో చూసుకొని ఈ బొబ్బర్ రాని వెరైటీలు ఎన్నుంటాయి అయితే అవి రాసుకొని బొబ్బర్ రాని విత్తనాలు మాత్రము రెసిడెన్సీ పవర్ ఎక్కువ ఉన్న విత్తనం చూసుకొని ఏ విత్తనం అయితే బాగుంటుందో ఆ విత్తనాన్ని చూసుకొని కాపు అన్నీ మొత్తం చూసుకొని టెస్టింగ్ చేసుకొని ఒకసారి కాదు 2 సార్లు టెస్ట్ చేసి కంపెనీ రైతు విత్తనం తయారు చేస్తుంది. ఇది ఆర్కే హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది. ఇదిగోండి, ఇది బొబ్బర్ కాగింది. దీనికి పేర్లు పెడతారు. పేర్లు పెట్టి విత్తనాలు ఎంపిక చేసి బొబ్బరికి ఏదైతే ఆగుతుందో మిగతా విత్తనాలను తీసేసి ఆగిన విత్తనం వరకు R&Dలో మళ్ళీ ఇంకా 1, 2 సార్లు 3 సార్లు ఇవన్నీ మళ్ళీ టెస్టింగ్ చేసుకొని ప్యాకింగ్ మొదలుపెట్టి రైతుకు అందుబాటులోకి తీసుకొస్తారు. ఇది R&D, చిన్న స్మాల్ R&D. ఒకసారి కాదు, 2 పొలాల్లో 2 సార్లు 3 సార్లు తయారు చేసుకొని వాళ్ళు ఎక్కడన్నా టెస్టింగ్ చేసుకొని అప్పుడు విత్తనం రిలీజ్ చేయడానికి కంపెనీ వాళ్ళు చేస్తారు. రకరకాల విత్తనాలు పెడతారు అన్నమాట. అయిపోయిందా?